ప్రార్థించుకుందాం. మోకరించండి. ప్రేమ తండ్రి, కృపగలైన సజీవమైన మా ప్రభువా, మీ పాదాలకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా సాయంకాల సమయంలో నీ బిడ్డలమైన మేము రాసంకై మా ప్రాంతంలో బేపీలు సంఘం ద్వారా నిన్ను ఆరాధించడానికి, నీ రక్తమాంసంలో భాగస్వామ్యం కావడానికి మీరు నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం తండ్రి ఉపవాస కూడికలో కూడా మీ కృప చూపించి సహాయం చేస్తూ వచ్చినారు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభు మమ్మల్ని పలు ప్రాంతాల నుంచి క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మరి మార్గంలో ఉంటున్న వారిని కూడా మా మధ్యలో క్షేమంగా నడిపించండి. సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఉద్యోగ కారణంగా, ఇంకా వేరే కారణాల కారణంగా రాలేని వారు ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సమయం నుండి రాలేకపోతున్నారో వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దైవంలో ఈ సమయంలో ప్రభావం ముఖ్యంగా పాటల్లో, వీళ్ళ వాయిద్యంలో, ఆరాధన వర్తమానంలో, ఆరాధించట్లో, బల వర్తమానంలో, బల దగ్గర పరిచర్యలో, మీ రక్తమాంసాలు పాల్పొందట్లో, కానుకల్లో, ప్రకటనలో, ఆశీర్వాదంలో, తండ్రి బయట సహవాసంలో మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. దైవంలో తండ్రి మరిగిలో ప్రభు కోడిక ఆరంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధిని ప్రార్థించండి. సంఘస్థం కూడా ఉంటుంది, దాని వరకు కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తుంటున్నాను. కృప చూపించండి. అయ్యా, మరి ముఖ్యంగా నా ప్రభువా, మాకు కావలసిన బిడ్డలు మార్గంలో ఉంటున్నారు, మా మధ్యలో క్షేమంగా నడిపించండి. అయ్యా, మరి ఆఖరుగా తండ్రి మరి వెంకటేశ్వర మీరు ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చినారు. అయితే ప్రభా తను రేపు వెళ్ళవలసి ఉంది అని చెప్తూ వస్తున్నాను. తనను కూడా జ్ఞాపకం చేసుకోండి. తన సంఘాన్ని ప్రేమించి ఇచ్చిన సాయంకాలం యొక్క విందు కొరకై మీరు కృప చూపించి మీరే మహిమ పొందుకోవడం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సహవాసం అంతట్లో మీరు మహిమ పొందండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కబడ్డీ విషయంలో మరి తండ్రి వాళ్ళు మాట్లాడుతూ వస్తుంటున్నారు. అది ఎక్కడ, ఎంత, అదంతా కూడా మీ చిత్తానుసారంగా జరిగించండి. ఆనాడు నా ప్రభావం పొడవు, వెడలు, ఎత్తు మరి తండ్రి అదంతా కూడా మీ చిత్తానుసారంగా జ్ఞానం ఇచ్చి దాన్ని చేయించుకొని తండ్రి సంఘానికి ఆశీర్వాదకరంగా మహిమకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల తండ్రి, దయతో నన్ను మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మీరు పరిచర్య అంతటినీ మీ హస్తాలకు చుట్టూ గొంతులు కొందరు జ్వరాలతో ఉన్నారు, డబ్బులతో ఉన్నారు, మీ సహాయం కోరుకుంటారు. మీరు ఇక్కడ ఎటువంటి అపవాదం, శారీరక బలహీనత, ఆత్మీయ బలహీనత, ఎటువంటి శోధన తీసుకురాకుండా, ఆటంకపరచకుండా మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకొని మీరు పొందుకోమని, ముఖ్యంగా ఆరాధన వర్తమానంలో, బల వర్తమానంలో కూడా సాయం చేయండి. దుబాయ్ నుంచి వస్తున్న బిడ్డలను కూడా మమ్మల్ని క్షేమంగా నడిపించుకొని యేసు క్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హిందీలో 80, తెలుగులో 210, తమిళ్ 128. తమిళ్ 128. యెహోవా మహాత్మ్యం గోపదీయంతో, యెహోవా మహాత్మ్యం గోపదీయంతో, ప్రాణ సత్యము గాని, ప్రాణ సత్యము గాని, సర్వోప సైన్యమా మన తండ్రి వైనము,
కూర్చోండి. 167, తమిళ్ 312, హిందీ 256. తెలుగులో 167, తమిళ్ 312, హిందీ 256. పాత పుస్తకంలో కూడా సేమ్ నంబర్తో కూడా. ఓకే. నా కొరకై
తెలుగులో పాత వంట 203, హిందీ 161, తమిళ్ తమిళ్ 154 నడుంది. మూడు చరణాలు మాత్రమే పాడుకుంటా. 1, 2 లాస్ట్ 8, 1, 2 లాస్ట్ 7 పాడుకుంటా. మా దేవా మా
అభిషేక్ కాల్ చేశారు. అందరికి వందనాలు. ప్రభు యేసు మసీహే సొక్కు జీవిసి మనం ఆరాధనలోకి వెళ్ళకుండా ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకందరికి తెలిసినటువంటి భాగమే లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 32వ వచనం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 15వ వచనం చదువుకుందాం. लूका का सुसमाचार 24:19 लूका का सुसमाचार 24:19 हम सब मिलकर पढ़ेंगे. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తి గల ప్రవక్తయై ఉండెను. మళ్ళొకసారి చదువుకుందామా? ఫిర్ బార్ పడింగే. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తి గల ప్రవక్తయై ఉండెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, కృపగలైన సజీవమైన మా తండ్రి, నీ పాదాలకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయంలో నాయన నిబిడలమైన మమ్మల్ని నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు. ఉద్యోగ కారణంగా అనేక రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. దుబాయ్ నుంచి కూడా నీ బిడ్డలు మధ్యలో క్షేమంగా నడిపించినందుకు నీవు స్తుతిస్తూ వస్తున్నాను. ఇంతవరకు పాఠంలో నీ కృప చూపించిన తండ్రి నీకు వందనాలు. అయ్యా, ఆరాధనలకు వెళ్ళకంటే ముందు నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించి పురుగొల్పబడిన వారమై ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయమని, ముఖ్యంగా ఆరాధన వర్తమానం మీ నోటి నుంచి మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. నీ శిల్వ చాటులను మరుగుపరుచుకొని కేవలం నీ నోటి బురద మాత్రమే వాడుకుందని నేనైతే సిద్ధం లేదు, కానీ మీరే మా మంచి బోధకుడు కనుక ప్రభు మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆరాధనను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఎవరు చెప్తున్నటువంటి మాటలు ఇవి? త్రోవలో నడుస్తున్నటువంటి ఇద్దరు శిష్యులు. ఎవరు? जो रास्ता में चल रहा है ना, दो आदमी प्रभु का चेला लोग, वो लोग ये बात बता रहा है. सही है ना? कैसा है? పరమేశ్వర్ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు మరణించాడో వారు తలపోసుకుంటూ ఆ మార్గంలో నడుస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా చంపారు, ఆయన ఏమయ్యాడనేసి వాళ్ళ మార్గంలో వెళుతూ ఉండగా వాళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి సంభాషణ అయింది కదా. जब प्रभु यीशु मसीह को क्रूस पर चढ़ाया, मरी समाधि किया था, उसी टाइम में वो चला रास्ता में जाने के टाइम उसके बारे में बात करने की बात आई.
लेकिन ये लोग कैसा बात कर रहे हैं, आंख खोल के बात कर रहा है या आंख बंद करके बात कर रहे हैं। रास्ते में तो जा रहा है तो वो लोग का आंख शायद खुला ही होगा, नहीं तो इधर उधर चला जाएगा ना కదా। మార్గంలో వెళ్తున్న వారి కళ్ళు తెరిసే ఉంటాయి కదా, ఒకవేళ మూసుకొని వెళ్తే గుడ్డోళ్ళు అయితే వాళ్ళు అన్నిటిలో వెళ్ళవలసి వస్తుంది, అవునా? కానీ ఇక్కడ ఏమైంది, యేసుక్రీస్తు కలిగిన బాధను బట్టి వారు మాట్లాడుతూ వెళ్తున్నారు। प्रभु यीशु मसीह की जो तकलीफ मिला था उसका बारे में बात करके चलते हुए जा रहे हैं। और क्या किया वो, इधर देखिए 13 वचन पढ़ लीजिए, 15 वचन। ఇదిగో ఆ దినమందే వారిలో ఉండేది యెరూషలేమునందు ఆమె దూరమున ఎమ్మయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి। వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను। దయచేసి గమనించండి, ఇక్కడ ఏదైనా ఇద్దరు మనుషులు, వారిలో ఇద్దరు ఏం చేస్తారు, శిష్యులు ఎమ్మయు గ్రామానికి వెళుతూ యేసుక్రీస్తు ప్రభువుకు వారు ఏదేమి చేశారో, వారు ఎలాంటి శిక్ష వేశారో, వారు ఎలా చంపేశారో, ఎలా సమాధి చేశారో ఆయన గురించి తలపోసుకుంటూ ఇద్దరు సంభాషిస్తూ ఎమ్మయు గ్రామానికి వెళ్తా ఉన్నారు। అప్పుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా జతపరచబడుతూ వచ్చినాడు। వారికి తెలియనే తెలియదు ఈయన యేసుక్రీస్తు ప్రభు అని। प्रभु यीशु मसीह उस उनके साथ चलने लगा, लेकिन वो लोग नहीं पहचान सका प्रभु यीशु मसीह की। तो फिर उन लोगों आंख बंद है या खुला है, వాళ్ళ కళ్ళు తెరిచి ఉన్నాయా లేదంటే బంద్ ఉన్నాయా, మూసుకొని ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువునే మహిమపరుస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువునే గొప్పగా చేసి చెప్తా ఉన్నారు, కానీ వారి మనోనేత్రాలు తెరిచలేదు। వారితో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పటికీ కూడా వారిలో ఏ ఆత్మీయమైనటువంటి సంభాషణగా లేదు అని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏమని మాట్లాడుతూ ఉన్నారు, అయ్యో ఆయన మంచోడే, ఆయన ఇంత గొప్పవాడే, ఆయన గొప్ప ప్రవక్తే, ఆయన అందరు వాక్యమందు మంచిగా బతికాడే, మంచి జీవించి మంచి ప్రవర్తన గలవాడే అని ఆయన గురించి సంభాషిస్తున్నారే కానీ వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గమనించట్లేదు। प्रभु यीशु मसीह के बारे में बहुत अच्छा अच्छा बात कर रहा है, लेकिन अपने खुद को नहीं देख रहा है। ये दोनों क्या कर रहा है, अपने खुद को नहीं देख रहा है। तो हम भी कई बार आराधना बहुत अच्छा करता है, लेकिन हमारा आराधना प्रभु को पसंद है या ना पसंद है मालूम नहीं पड़ता है। ये दो आदमी किसी के बारे में नहीं बात कर रहे हैं, प्रभु यीशु मसीह के बारे में नहीं बात कर रहा है, प्रभु यीशु मसीह के बारे में नहीं बोल रहा है, प्रभु यीशु मसीह के लिए बुक्कू लग रहा है लोग को, लेकिन फिर भी प्रभु यीशु मसीह को पसंद नहीं है। అయినప్పటికీ యేసు ప్రభువుకి ఇష్టం లేదు। చూడండి ఏమని చెప్తున్నారు ఇద్దరిని, 25 వచనం చూడండి, 25 వచనం పల్లెకి అందుకు ఆయన అవివేకులారా, ఎవరు అవివేకులారా, చెప్పండి చదువుకోండి, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి చాలు। ఇప్పుడు ఏమైంది, 13వ వచనం నుంచి వాళ్ళు 10 వచనాల వరకు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు। 11 వచనాలు యేసు ప్రభు గురించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, యేసు ప్రభు గురించే దుఃఖపడుతూ ఉన్నారు, యేసు ప్రభు ఇలా ఎందుకు చేశారనే బాధపడుతూ ఉన్నారు। కానీ వారిలో నిజమైనటువంటి గ్రహింపు లేదు। అందుకే నేను ఏమనుకుంటున్నాడు, అవివేకులారా మందమతులారా। కాబట్టి మన జీవితంలో కూడా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన సరైన గ్రహింపు లేకపోతే మనుషులకు లేకపోతే ఇతరులకు మనకు నచ్చినట్టు ఆరాధన చేస్తే అది ప్రయోజనం ఏమీ లేదు। మనం చేసే ఆరాధన ఎవరికి
యేసుక్రీస్తు ప్రభువుకే ఇష్టం కావాలి. ఏ మనుషులకు కానీ మనకు కానీ నచ్చినట్టుగా కాదు, యేసు ప్రభువుకు ఇష్టమైన ఆరాధన చేయాలి. అందుకని యోహాను సువార్త 4:24 ఏం చేశాడు? इसलिए प्रभु यीशु मसीह क्या बोला? पहला यूहन्ना सुसमाचार 4:24 में क्या बोला? ఆరాధించుకోవాలని ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలడు. ఆ సమయం కూడా ఇప్పుడే వచ్చింది. ఆరాధించేవాడు ఎలా ఉండాలంట? యథార్థంగా. ఆరాధించేవాడు ఎలా ఉండాలి? యథార్థంగా. కాబట్టి యోహాను సువార్త 24:23 ఈ మాట రాయబడుతూ వచ్చేసింది. యోహాను सुसमाचार में देखिए 4:23 में 23 में लिखा हुआ ऑलरेडी क्या लिखा है? परमेश्वर को कैसा आराधना करने का उसमें लिखा गया है। लेकिन वो दोनों चैनल को प्रभु यीशु मसीह का बात पे विश्वास नहीं किया, लेकिन प्रभु यीशु मसीह को जो तकलीफ हो गया उसका बारे में ध्यान करना है। समझ में आया? प्रभु यीशु मसीह को क्या क्या किया उसका बारे में वो लोग बात कर रहा है, लेकिन उसका जो किया हुआ उसके ऊपर विश्वास नहीं है। అర్థమైంది? యేసుక్రీస్తు ప్రభువుకు వాళ్ళు ఏ ఇబ్బందులు పెట్టిన వాటిని ధ్యానిస్తున్నారే తప్ప ఆ యేసుక్రీస్తు ప్రభు అనుభవించిన శ్రమలను కూడా నమ్మకలేదు. యేసుక్రీస్తు ప్రభు పడ్డ బాధల పైన వారికి నమ్మకము లేదు, విశ్వాసం లేదు. ఆయన చేసిన కార్యంపై నమ్మకం లేదు. ఆయన లేస్తానని కూడా చెప్పాడు కానీ వారికి నమ్మకము లేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు, దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఆరాధిస్తున్నారు. కానీ తన రాకడ గురించి ఏదైతే చెప్పాడో దానిపై విశ్వాసం లేకుండానే మన ప్రభువుని ఆరాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తానని చెప్పాడు కదా, ఎంతమంది ఆరాధన కొరకు సిద్ధపడగలిగి ఆరాధిస్తున్నారు? कितने आदमी क्यों ये लोग क्या किया? प्रभु यीशु मसीह को जो तकलीफ किया उसके बारे में ध्यान नहीं कर रहा है, लेकिन जो तकलीफ उठाया उसका ऊपर में कोई विश्वास नहीं है। वैसे ही से हम भी प्रभु यीशु मसीह हमारे लिए क्या किया वो थोड़ा याद करता है, लेकिन फिर भी प्रभु यीशु मसीह बोला तुम लोग रेडी हो जाओ, हम आ रहे हैं। तो कितना आदमी रेडी हो गए आराधना कर रहा है? तो अगर प्रभु यीशु मसीह का आने के लिए हम रेडी होकर आराधना करें तो कोई फायदा नहीं है। इसलिए प्रभु यीशु मसीह ये 25 वचन में तो उन लोग बोल रहे हैं वो तो अच्छा लग रहा है, प्रभु यीशु मसीह के बारे में बोल रहे हैं, तो फिर भी उनको गुस्सा करने में क्या जरूरत था? तो इसीलिए उसके अंदर ही मालूम करता है। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగేవారా మందమతి వారు అనేది అవసరం లేదు కదా. యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక శ్రమల గురించే మాట్లాడుతూ ఉన్నారు. అలా అడగబడుతూ యేసుక్రీస్తు ప్రభు అలా అడగబడుతుంది కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరలో ఉన్నారు, వారితోనే ఉన్నారు, కానీ వారు గ్రహించలేదు. ఎప్పుడైతే వారు ఆయనపై నమ్మకం ఉంచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే చూసేవారు. ఎన్నిసార్లు వారికి ప్రత్యక్షం కాలేదు? సముద్రం దగ్గర ప్రత్యక్షమయ్యాడు, ఒక చిన్న గదిలో ప్రత్యక్షమయ్యాడు, అనేక సార్లు వారు యేసు ప్రభువు చూస్తూ వచ్చారు. ఇప్పుడు చూడలేదు, వారికి భయం అయిపోయింది, కలవరం ఉంది, లోపల విశ్వాసం లేదు, అటు ఇల్లు లేనటువంటి విశ్వాసం ఉంది. उनको अंदर बराबर विश्वास नहीं है, दोनों तरफ है, उसी में उन लोग का गड़बड़ अंदर है, दिल में कोई फिक्र सोच नहीं है। इसीलिए किसी मुंह से बात कर रहे हैं प्रभु यीशु मसीह के बारे में, लेकिन दिल में उन लोग का अंदर गड़बड़ है। ठीक है, वाరి హృదయంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు, కానీ ప్రభు యేసు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఓ అవివేకులారా, మందమతులారా, యేసుక్రీస్తు ప్రభువు ఇలా శ్రమల నుండి సమాధి చేయబడి తిరిగి లేస్తాడని మీకు తెలియదా అని మోషేయు ఇక్కడ ఏమన్నది 26వ వచనంలో క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యం కదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖలన్నింటిలో కన్నుకొచ్చిన ప్రవచనముల భావము వారికి తెలుపును.
ఇప్పుడు మనకి ఇది తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన తిరిగి రాకడను గురించి, మరి ప్రభువుని ఎలా ఆరాధించాలి, ప్రభు కొరకు ఎలా సిద్ధపడి ఉండాలి అనేది తెలిసి ఉన్నప్పుడే మనము నిజముగా ప్రభువుని ఆరాధించగలము. ప్రభువు నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, సర్వలోకం కొరకు కూడా తన ప్రాణాన్ని अर्पिंचाడు. आपके लिए हमारे लिए नहीं है, प्रभु यीशु मसीह जान दिया, पूरे दुनिया के लिए प्रभु यीशु मसीह अपना जान दिया है. लेकिन प्रभु का कृपा है, क्योंकि हम लोग विश्वास करके प्रभु यीशु मसीह का बेटा बेटी बनकर हम लोग अभी उसकी संगति में बैठा है. మనం దేవుని కృపను బట్టి ఏం చేయగలంలో తాను అంగీకరించి తన కుమారులుగా కుమార్తెలుగా తన సన్నిధిలోకి ఇప్పుడు చేర్చబడుతూ వచ్చినాము. కాబట్టి మనకు ఏం చేయబడాలి? ఇప్పుడు నిజమైన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవం అనేది రావాలి. అందుకని ఇక్కడ చూడండి 30-21 వచనంలో ఏం జరిగింది? 30-31 వచనం క్యా హో గయా? ఆయన వారితో కూడా భోజనం వచ్చినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని విరికి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపెట్టి అంతగా ఆయన వారికి అదృశ్యుడాయను. ఎప్పుడైతే మనం ప్రభువులను సమీపిస్తుంటున్నామో వాళ్ళు ఏం చేయబడ్డారు? ప్రభువు దగ్గరికి సమీపించినప్పుడే వారి మనోనేత్రాలు తెరవబడుతూ వచ్చినాయి. నీవు నేను కూడా ప్రభువుని యేసుక్రీస్తు మనతో ఉన్నప్పటికీ, మన కొరకు శ్రమ పడ్డాడని తెలిసినప్పటికీ, మన హృదయంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం కావచ్చు, మరి నమ్మకం కావచ్చు లేనప్పుడు మనం ప్రభువుని నిజముగా మనం ఆరాధన చేయలేము. सच्चा रीति से जो प्रभु यीशु मसीह को जानता होगा, प्रभु यीशु मसीह के संगत में आता होगा, लेकिन परिपूर्ण और पूरे जैसे है वो ग्रहण नहीं है, तो हम प्रभु यीशु मसीह की सच्चा रीति से हम आराधना नहीं कर सकता है. इसीलिए देखिए और एक बात देख लीजिए हम लोग उसमें लूका सुवार्ता 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 39-40 చదువుతారా? సారీ తమ్ముడు 1:39-40-41. ఆ దినముల యందు లూకా సువార్త 1వ అధ్యాయము 39-40-41. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేశాను. ఎలిజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఇట్లని. ఒక్క నిమిషము ఇక్కడ ఆగుదా. एक बार ये मरियम तो मरियम किधर आ गया? जकरिया के घर में आ गया. उसका बीवी एलिजाबेथ प्रेग्नेंट है. तो मरिया उसका अंदर घर में आकर तो वंदनम देके बात कर रहा था. उसी टाइम में क्या हो गया? एलिजाबेथ का जो पेट के अंदर बेटा है वो खुशी से हिल रहा है अंदर. तो ये मरियम का बनना है. बोलिए चलता జకర్యా ఇంటికి ఎప్పుడైతే వచ్చినప్పుడు మరియమ్మ గర్భంలో కుమారుడు నాకు గంతులు వేశాడు అనేది ఎవరి మాట వినగానే? మరియమ్మ యొక్క వందన వచనము వినగానే. మరి ఇప్పుడు ఎవరికి పొందగలరు? మరియమ్మగా అంతకుముందు వీళ్ళు బంధువులుగా ఎన్నిసార్లు వచ్చి వెళ్ళుతారు? ఆమెకు అంత వయసు వచ్చినప్పుడు అంతకుముందు ఎన్నిసార్లు వచ్చి వెళ్ళుంటారు, కలిసి ఉంటారు. మరి ఎప్పుడు ఇలా అందరూ వేసేదమ్మా? ఇప్పుడు ఎప్పుడైంది? इससे पहले भी वो रिलेशन है घर में, वो आता जाता है, लेकिन फिर भी कभी नहीं बोला इसके बाद. इसी टाइम में क्यों बोला? तो ये सब एक के नीचे बोलता है, देखिए स्त्रीలలో
నా యొక్కకు వచ్చుగా నాకు ప్రార్థించదు. చూడండి, ఎలిజబెత్ తెలుసా? ఆమెకు మరియమ్మ గర్భంగా ఉందని తెలియదు. ఆమెకు అక్కడ దేవుడు దర్శనమిచ్చి నువ్వు గర్భవతివై కుమార్తెని యేసుక్రీస్తు పేరు పెడతామని చెప్పగానే మీ యొక్క బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఇప్పుడు గర్భవతి, ఆమె 6 నెలలు అని చెప్పగానే ఇవి గంతులు వేస్తూ పరిగెత్తు పక్క ఊరికి వచ్చేసింది, ప్రవేశించింది. ఎలిజబెత్ అమ్మకు ఇంతవరకు ఏ విషయం కూడా ఎవరు చెప్పనే లేదు. కానీ అక్కడ ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడి యొక్క कार्य। जब ये मरियम तो वहां पर दर्शन लेकर बातें किया प्रभु के साथ, उसने और प्रेग्नेंट हो जाएगा सब कुछ बता दिया। उसी टाइम में एलिजाबेथ का जकरिया के घर में आया। एलिजाबेथ को तो मालूम ही नहीं है, लेकिन फिर भी क्या बोल रहे हैं, हमारा प्रभु का मां मेरा पास आना कितना भाग्य है। और उतने में ये आपने जितने स्त्री में है आप आशीष का औरत है, और उतने में ये मेरे प्रभु का मां मेरा पास आने के लिए पैसा प्राप्त हो गया। నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడము ఎంత గొప్పగా నాకు ఎలాగూ ప్రాప్తించెను। ఇది కదా పరిశుద్ధాత్మతో నిండిన ఆరాధన, ఇది కదా యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలో తన గర్భంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని గుర్తెరిగినటువంటి ఆరాధన। ఎలిజబెత్ ఏ విధంగా ఆరాధన చేస్తాయి, నా ప్రభువుని ఆయన మరణించక మునిపే తనను అంగీకరిస్తాయి। కానీ అక్కడ ఇద్దరు శిష్యులు అంతా చూశారు, అన్ని గమనించారు, అన్ని అనుభవించారు, కానీ వారిలో నిజమైనటువంటి గ్రహింపు లేదు। కారణం ఏంటి? ఇక్కడ ఏం జరిగింది? పరిశుద్ధాత్మ యొక్క కార్యం। అక్కడ ఏముంది? పరిశుద్ధాత్మ కార్యము లేదు। उस उधर क्या है? परिशुद्धात्मा का काम चल रहा है, लेकिन उधर क्या कर रहे हैं? 2 आदमी के बीच में परिशुद्धात्मा का काम नहीं चल रहा, तो इसलिए प्रभु यीशु मसीह को नहीं पहचान सका। साथ में है, दुनिया में है, लेकिन नहीं पहचान सका। एलिजाबेथ पेट का अंदर है प्रभु यीशु मसीह, लेकिन फिर भी पहचान सका। అక్కడ యేసుక్రీస్తు వాగ్దానే ఉన్నాడు కానీ గమనించట్లేదు। ఇక్కడ ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న యేసు ప్రభువుని గుర్తెరిగి ఆరాధిస్తూ ఉంటుంది। ఎంత గొప్ప కార్యం కదైది, ఎంత అద్భుతమైనటువంటి సందేశం కదైది। ఈ పరిశుద్ధాత్మ కార్యము, యేసుక్రీస్తు మరణము, భూస్థాపన, పునరుద్ధానం యొక్క కార్యము నీలో నాలో ఎప్పుడైతే జరుగుతుందో అది మనం గ్రహింపులోనికి వస్తాయి। అప్పుడే మనం నిజంగా ప్రభువుని ఆరాధించగలుగుతాం। అందుకే అంటున్నా చూడండి ఇక్కడ, ఇదిగో 44లో, ఇదిగో నీ శుభవచనము నా చెవుల పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను। 44 में लिखा हुआ है, इतना आनंद है एलिजाबेथ को दिल के अंदर प्रभु को महिमा करने में। నీకు నాకు కూడా ఇటువంటి ఆనందం ఉండాలి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి। నా ప్రభువు, నా సృష్టికర్త, నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడు నా కొరకు ప్రాణం పెట్టినాడు కలవరిస్తున్నాడు, నన్ను సృష్టించిన వాడు నా కొరకు సమాధి చేయబడ్డాడు, నన్ను సృష్టించిన వాడు నా కొరకు తిరిగి లేచినాడు, నన్ను సృష్టించినటువంటి వాడు తిరిగి వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు। ఇది కదా నిజంగా నిరీక్షణ। ऐसा ही है ना, मेरे परमेश्वर मेरे सृष्टिकर्ता मेरे लिए है, मेरे सृष्टिकर्ता मेरे लिए मर गए, मेरे सृष्टिकर्ता मेरे लिए मर गए, मेरे सृष्टिकर्ता मेरे लिए नहीं करूंगा, मेरे सृष्टिकर्ता मेरे लिए जगह बना रहे, फिर दोबारा आएगा, हमको लेके जाएगा। ये मानने का है, इसमें पूरे विश्वास करके हमारा जिंदगी इस दुनिया में बिताना है। మనం ఈ మాటల మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించుకోవాలి। ఆమె మాత్రమే కాదు, ఇంకెవరు ఆరాధిస్తున్నారు చూడండి, 47 వచ్చింది, 47, 48, 49 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారిలో
నన్ను పొందినాలని అందరూ ఆయన నామం పరిశుద్ధం. ఈ మాటలు ఎవరన్నారు? 40 ఎక్కడుంది? 46లో ఏమనుంది? అప్పుడు మరియా ఇట్లను నా పాదం ప్రభువుని బలపరచుచున్నది. ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్నారు? ఎలిజబెత్ ఆరాధించడం అయిపోయింది. తర్వాత ఎవరు ఆరాధిస్తున్నారు? మరియమ్మ ఆరాధిస్తా ఉంది. एलिजाबेथ आराधना किया, उसका तलाश हो गया, फिर क्या कर रहा है? मरियम आराधना कर रहा है, उसको भी छुटकारा मिला बोल के। प्रभु यीशु मसीह जैसे उसका पेट में जन्म हो गया, मरियम को भी छुटकारा मिला। इसलिए प्रभु को महिमा कर रहा है, प्रभु को आराधना कर रहा है। वो बोलते हैं हम दीन है, मैं दीन రాని నేను నిన్ను గణపరుస్తున్నాను, నాకు రక్షణ చేసింది, నేను మహిమపరుస్తా ఉన్నాను, ఇంకా తరముల వారు నన్ను పొందినారు అంటారు అని ఆమె కూడా ప్రభువుని ఆరాధిస్తా వస్తుంటుంది. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. యేసుక్రీస్తు ప్రభువు నీలో నాలో ఎప్పుడైతే ఆత్మీయంగా పెడతాడు మన హృదయంలో, అప్పుడు మనలో నుంచి కూడా గొప్ప ఆరాధన, మహిమ గల ఆరాధన, సువాసన గల ఆరాధన వస్తుంది. प्रभु यीशु मसीह आपके दिल में और हमारे दिल में जब सच्चा रहने से पैदा हो जाता है, उसी टाइम से ऐसा आराधना निकलता है जैसे परफ्यूम दूसरे को स्मेल देता है, वैसा अपने आराधना भी दूसरे को ऐसा लगता है। तो एक साथ आराधना किया ही नहीं, फिर मरियम ने शुरू किया प्रभु को आराधना करने। जब प्रभु यीशु मसीह पैदा होते ही पेट में आते ही इतना महिमा कर रहा है, तो ये लोग को दो चेला क्या कर रहा है? प्रभु को पहचानता नहीं। ఇంతగా యేసుక్రీస్తు ప్రభు గర్భంలో రావడం మొదలుకొని ఇద్దరు చేత ఆరాధించబడుతూ వచ్చినాడు. మళ్ళీ అక్కడ మాత్రం శిష్యులు వారికి మనోనేత్రాలు మూయబడుతూ వచ్చినాయి. అంత మాత్రమే కాకుండా గత వారం కూడా మనం చూసుకుంటూ వచ్చినాము. చూడండి, ఈ दूसरा अध्याय రెండవ అధ్యాయము లూకా का सुसमाचार दूसरा अध्याय 29-32 लिखे है తెలుగు में। నాట ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెనుకగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని। आंख खोल के देखना है प्रभु का उद्धारण का, प्रभु का जो काम किया है हमारा आंख खोल के देखना है, हमारा हृदय से पहचानना है प्रभु हमारा जिंदगी में क्या किया है। మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో అది మన హృదయపూర్వకంగా గ్రహించాలి, ఏం చేయబోతున్నాడో కూడా మనం సంపూర్ణంగా గ్రహించాలి। చేయకముందే నేను ప్రజలందరూ కలగబోయే రక్షణ కనులారా చూశాను। యేసుక్రీస్తు ప్రాపడ ప్రభువుని మనం ఇప్పుడే గమనించాలి, ఇప్పుడే చూడాలి। ఆయన చేసిన కార్యములు, చేయబోయే కార్యములు కూడా సిలువలో అదే చేశాడు, చూస్తున్నా అక్కడ జరుగుతున్న కార్యములు చూశాడు, జరగబోయేదని కూడా చూస్తూ వచ్చాడు। ఇది కదా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు। ये परिशुद्धात्मा का चलाने वाला, तो जब परिशुद्धात्मा से हम चलता है तो प्रभु को पसंद वाला, इच्छा वाला आराधना हम करता है। ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా మనం గ్రహిస్తామో, ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో దాన్ని నిజంగా మనం గ్రహించినట్లయితే మనము సంపూర్ణంగా ప్రభువుని ఆరాధిస్తాం। కింద కూడా అన్న 85 సంవత్సరాల వృద్ధురాలు విధవరాలు కూడా ప్రభువుని ఆరాధించినట్టుగా మనం చూస్తాం। చూడండి, గమనించండి 38వ వచనం 38 दूसरा अध्याय लूका का 38। ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టించిన వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను। प्रभु यीशु मसीह के बारे में बातें कर रहा है। 85 ईयर ओल्ड विधवा है, जब प्रभु यीशु मसीह को महिमा भरकर उसमें क्या कर रहा है, क्या करने वाला है, सब कुछ उधर जितने रहता है उसके सामने बात कर रहा है।
అది ఏం చేయబోతుందో, ఆయన యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడో అక్కడ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆ 85 సంవత్సరాల వృద్ధురాలు విధవరాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుచు ప్రభువుని కొనియాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలైన మనము కూడా ఇద్దరు ఎన్నై గ్రామానికి వెళ్తా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువును గుర్తెరగడం లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గర్భంలో పడిగలు మొదలుకొని ఇద్దరు గర్భం నుంచి బయటకు రాకపోతే ఇద్దరు ఏ విధముగా ప్రభువుని మహిమపరుస్తా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ యొక్క కార్యం నీ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది నిజంగా మనం గ్రహించినట్లయితే యథార్థంగా ఆత్మతో సత్యంతో దేవుని మనము आराधिंचे वाले उनका प्रभु यीशु मसीह हमारी जिंदगी में उसने क्या किया, क्या कर रहा है, क्या करने वाला है, हम सब पूरे परिपूर्ण से ग्रहण करें तो हम प्रभु यीशु मसीह की आत्मा से सच्चाई से हम आराधना करता है. इसी रीति से प्रभु को आराधना करने का हमको प्रभु सहायता करे. ఈ విధంగా దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. రండి దయచేసి ఒకరు ఆరాధించండి.